చూడండి ఫ్రెండ్స్, కోతులు అయితే దారుణంగా తయారైపోయినాయి. ఒక కూరగాయలు పండ్లే కాదు, అన్ని విధాలుగా ఆఖరికి ఆకుకూరలు కూడా కరువైపోయినాయి. పక్క రాష్ట్రం నుంచి తెప్పించుకుంటున్నాం. కోతులతోటి బ్రతకాల్సిందే. ఇంకా కోతులతోటి అయితే విముక్తి లేదు మాకు. ఏంటంటే గుట్టలని పుట్టలని గుట్టలని అడవులను నరికేసిళ్ళు. మనుషులకు ఆక్సిజన్ కరువైపోయింది, కోతులకు షెల్టర్ కరువైపోయింది. అడవుల్లో ఉండే కోతులు ఊళ్ళలోకి వస్తున్నాయి, ఇండ్లలోకి వస్తున్నాయి, చిన్నపిల్లల మీద దాడి చేస్తున్నాయి. ఇండ్లలోకి వచ్చి వండిన కూరగాయల కాంచలి ఇంట్లో వండిన కూర బువ్వ అన్నీ ఎత్తుకొని పోతున్నాయి. ఎత్తుకొని పోవడమే కాకుండా ఇప్పుడు ఈరోజు చూసుకుంటే అయితే జిల్లాల వ్యాప్తంగా మండలం వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఈ కోతుల సూది లేకుండానైతే లేరు. మామూలు కాదు. ఏంటంటే సరే నెలకొక సూదో సంవత్సరానికి ఒక సూదో అంటే ప్రాబ్లం, కానీ ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిపోయిన కానుంచి కూడా ఆ కోవిడ్ ఇంజక్షన్లకి ఈ కోతుల గరిచినందుకు ఏమంటారు వైరస్ రాకుండా ఉండడానికి, ఇన్ఫెక్షన్ కాకుండా ఉండడానికి ఇంజక్షన్లు అవి ఆ ఇంజక్షన్ చేసుకుంటే కడుపుల నుంచి మంట, ఒంట్లో నుంచి మంట, ఎండకొచ్చి పని చేయలేకపోతాను. రైతుల్ని కరుస్తున్నాయి, చిన్నపిల్లల్ని కరుస్తున్నాయి. ఇప్పుడు కోతుల వల్ల మాకు సేఫ్టీ లేదు. పాపం ఈ రైతులు కూడా ఎంత పాపానికి ఒడిగట్టిల్లంటే, ఒక మొక్కజొన్నలు అయితేంది, చేన్లు అయితేంది, శనక్కాయ, ఏ పంట అయినా కూడా పాడి ఎత్తున్నాయని చెప్పి వరిసెలతోటి, గుల్లేళ్లతోటి, కట్టెలతోటి, రాళ్లతోటి కొట్టి 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 రైతులు ఆ పాపాన్ని కూడా మూట కట్టుకుంటారు. పాపం కడుపుతోటి ఉన్న కోతులు ఉన్నాయి, బాలెంత కోతులు ఉన్నాయి. ఆకలి, పిల్లల ఆకలి, తల్లుల ఆకలి కోసం అవి పాపం అవేం చేస్తాయి. ఇంకో ఇట్లా రైతులకి అన్యాయం జరుగుతుంది అన్ని విధాలుగా. ఇంత కష్టపడి కోతులు దినంగా మిగిలినే ఎంతో అంత వస్తాయి కదా అని చెప్పి మార్కెట్కు దొరకపోతే మార్కెట్లో అయితే ధర లేదు. అయ్యా మీ కాలు మొక్తా, మాకు కొంచెం సాయం చేయండి. లైక్